శ్రీకాళహస్తిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం లభించింది. భారీ ఫ్లెక్సీలతో కూడా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ మేరకు కూడా తనకు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు కవిత. దర్శన ఏర్పాట్లు కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. శ్రీకాళహస్తి నుంచి కూడా ఇక మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు కవిత. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీకి వైసీపీకి మంచి సంబంధాలు ఉండేవి. మారిన రాజకీయ పరిస్థితుల్లో కూడా కవితకు భారీ ఫ్లెక్సీలతో కూడా స్వాగతం లభించింది. కవిత ఫ్లెక్సీలతోనైతే శ్రీకాళహస్తి నిండిపోయింది. శ్రీకాళహస్తిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం లభించింది. ఇక భారీ ఫ్లెక్సీలతో కూడా శ్రీకాళహస్తి మొత్తం కూడా కవిత ఫ్లెక్సీల నిండిపోయినట్లుగా తెలుస్తుంది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా తనకు ఘన స్వాగతం పలికారు. అయితే గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు కవిత. అయితే బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కి అండ్ ఇక్కడ వైసీపీకి కూడా మంచి సంబంధాలు ఉండేవి. ఇక ఈ నేపథ్యంలోనే కవితకు ఘన స్వాగతం లభించినట్టు తెలిసింది. ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ లో లేనప్పటికీ కూడా జాగృతి సభ్యురాలుగా ఉన్నప్పటికీ కూడా గత సంబంధాల దృష్ట్యా కూడా ఆమెకి శ్రీకాళహస్తిలో స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు కవిత దంపతులకి ఘన స్వాగతం లభించినట్టు తెలిసింది. కుటుంబ సమేతంగా కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు కవిత. ఇక కవిత దర్శన ఏర్పాట్లు కూడా దగ్గరుండి పర్యవేక్షించారు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. Durante